హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా తెలుగులో ఒక మంచి హర్రర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈషా మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే అర్ధరాత్రి సమయంలో ఒక చిన్న అమ్మాయి శ్మశానంలోకి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళి తన ఫేసు భయంకరంగా మారిపోయి అక్కడే ఉన్న ఒక సమాధిపై పడుకుంటుంది. అదంతా చూసిన ఆ అమ్మాయి తల్లి ఇంకా అమ్మమ్మ తనకి దయ్యం పట్టిందని అర్థమయ్యి ఏడుస్తూ మరుసటి రోజే అదే విషయం తమకి తెలిసిన రాజన్కి చెప్పగా రాజన్ వారితో, మీరేం భయపడకండి, నాకు తెలిసిన ఒక స్వామీజీ ఉన్నాడు, తను ఎంతో మంది దయ్యం పట్టిన వారికి దయ్యం వదిలించాడు, తను నీ కూతురి శరీరం నుండి ఆ దయ్యాన్ని విడిపిస్తాడు అని చెప్పి అలా మరుసటి రోజే ఆ స్వామీజీని అక్కడికి రప్పించి ఆ పాపని చూపించగా ఆ పాపని చూసిన స్వామీజీ ఈ పాప శరీరంలో దయ్యం ఉంది అని ఆ పాపని దారుణంగా కొడుతూ ఈ పాప శరీరాన్ని వదిలి నీ సమాధిలోకి వెళ్ళిపోవని కొడుతూనే ఉంటాడు. అదంతా చూస్తున్న శారద, కొట్టకండి స్వామి, పాప చనిపోతుంది అని చెప్పి ఏడుస్తుంది. దానికి స్వామీజీ, ఇప్పుడు పాపం అంటే తన శరీరంలోని ఆత్మ మీ అందరినీ చంపుతుంది అని కంటిన్యూస్గా ఆ పాపని కొడతాడు. ఇంకా మరుసటి రోజే ఆ పాప చనిపోవడంతో శారద తన కూతురికి అంత్యక్రియలు చేస్తుంది. ఇక్కడే మనకి మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన నయనాడు తన ఫ్రెండ్స్ అపర్ణ, కళ్యాణ్ ఇంకా వినయ్లని చూపిస్తారు. శారద నయనా ఇంట్లోనే పని మనిషిగా పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు జరిగింది తెలుసుకున్న నయనా అండ్ ఫ్రెండ్స్ అక్కడికి వచ్చి ఆ పాప శవాన్ని చూసి ఎమోషనల్ అవుతారు. ఇంకా అదే రోజు రాత్రి నయనా తన రూమ్ లో నిద్రపోతూ ఉండగా అప్పుడే తనకి ఏదో భయంకరమైన శబ్దం వినిపించి లేచి చూడగా అక్కడ తనకి రక్తపు అడుగులు కనిపించడంతో భయపడుతూనే వాటిని ఫాలో అవుతూ వెళ్ళి అక్కడ చూడగా అక్కడ తనకి ఉదయం చూసిన అదే పాప దయ్యంగా కనిపించడంతో భయంతో ఉలిక్కిపడి నిద్రలేస్తుంది. నిజానికి ఇదంతా నయనా కలకని ఉంటుంది. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం నయనా తన ఫ్రెండ్స్ ని కలిసి, ఆ పాపని చిన్నప్పటి నుండి చూశాను, మా ఇంట్లోనే పెరిగింది, ఈ మోడర్న్ కాలంలో కూడా కొంతమంది దొంగ బాబాలు స్వామీజీలు మూఢనమ్మకాల పేరుతో ఇలాంటి అమాయకులను టార్గెట్ చేసి దయ్యం భూతం అంటూ డబ్బు కోసం మనుషుల ప్రాణాలు తీస్తున్నారు. ఆ పాప ఇంకా ఈ ప్రపంచం చూడకముందే మూఢనమ్మకానికి బలైంది అని చెప్పగా అది విన్న కళ్యాణ్, అయితే అమాయకులను వారి నుండి కాపాడాలి అంటే ఇలాంటి ఫేక్ బాబాలు స్వామీజీల అసలు రూపం మనం అందరికీ తెలిసేలా చెయ్యాలి అని ఇక ఇదే తమ పని అని ఫిక్స్ అయ్యి మొదటగా ఆ అమ్మాయి చావుకి కారణమైన స్వామీజీ నిజస్వరూపం బయట పెట్టాలి అని నయనా అండ్ అపర్ణ దయ్యం పట్టిన వారిలా స్వామీజీ ఆశ్రమంకి వెళ్ళి అక్కడ జరిగేదంతా తమ కెమెరాస్లో రికార్డ్ చేస్తారు. నిజానికి ఆ స్వామీజీ రాజన్ ద్వారా ఇలా మెంటల్గా ఇబ్బంది పడే వారిని టార్గెట్ చేసి రాజన్తో వారికి దయ్యం పట్టింది అని, దయ్యం విడిపించే స్వామీజీ తనకి తెలుసు అని అలా స్వామీజీ దగ్గరికి తీసుకెళ్లి వారి నుండి అధిక మొత్తంలో డబ్బులు గుంజుతూ వైద్యం పేరుతో వారిని హింసిస్తూ ఉంటారు. అదంతా రికార్డ్ చేసిన నయనా అండ్ టీం ఆ వీడియో పోలీసులకి ఇవ్వడంతో పోలీసులు ఆ ఫేక్ స్వామీజీని అరెస్ట్ చేస్తారు. తర్వాత ఒక ఫేక్ బాబా గురించి తెలిసి ఆ దర్గాకి దయ్యం పట్టిన వారిలా వెళ్ళి ఆ ప్లేస్ అంతా చెక్ చేయగా ఆ బాబా దయ్యం పట్టింది అని తన దగ్గరికి తీసుకొచ్చే వారికి వైద్యం చేస్తున్నట్లు వారు పీల్చే పొగలో కొన్ని డ్రగ్స్ కెమికల్స్ కలుపుతూ అది పీల్చి వారు స్లో కోల్పోగానే దయ్యం పోయిందని నమ్మిస్తూ ఉంటారు. నయనా అండ్ టీం అదంతా ఎక్స్పోజ్ చేయడంతో పోలీసులు తనని కూడా అరెస్ట్ చేస్తారు. అన్ని టీవీ ఛానల్స్ లో ఇదే న్యూస్ చూపిస్తూ నయనా అండ్ టీం ని పొగుడుతూ ఉంటారు. నెక్స్ట్ సీన్ లో అదే న్యూస్ చూసిన నయనా అమ్మ తనతో, ఇలా ఇప్పుడే టీవీలోకి ఎక్కితే నీకు ఇంకా ఈ పెళ్లి ఎలా అవుతుంది, ఇవన్నీ నీకు అవసరమా అనగా దానికి నయనా, శారద మన ఇంటి మనిషి లాంటిది, దాని కూతురు చనిపోయింది, దానికి కేవలం స్లీప్ వాకింగ్ ప్రాబ్లం, కొన్ని రోజులైతే నార్మల్ అయ్యేది, కానీ దయ్యం పట్టిందని అన్యాయంగా స్వామీజీ చంపేశాడు, అలాంటి వారిని వదిలిపెట్టకూడదు అని చెప్తుంది. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే అపర్ణ వినయ్ భార్యాభర్తలు, వారిది లవ్ మ్యారేజ్. వారి పెళ్లికి వినయ్ ఫ్యామిలీ ఒప్పుకోకపోవడంతో వినయ్ ఇంట్లో నుండి బయటకు వచ్చేసి మరి అపర్ణని పెళ్లి చేసుకుని ఉంటాడు. అప్పటి నుండి వినయ్తో తన ఫ్యామిలీ మాట్లాడడం మానేసి ఉంటారు. దాంతో వినయ్ అప్పటి నుండి తన ఫ్యామిలీని తలుచుకుని బాధపడుతూ తమకి పిల్లలు పుడితే తన ఫ్యామిలీ తమతో మాట్లాడతారు అనే ఆశతో ఉంటాడు. ఇలా ఉండగా ఒకరోజు అపర్ణ కన్సీవ్ అయిందని తెలియడంతో వారితో పాటు నయనా అండ్ కళ్యాణ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా ఇక్కడే మనకు తెలిసే మరొక విషయం ఏంటంటే కళ్యాణ్ నయనాని ప్రేమిస్తూ ఉంటాడు, కానీ ఆ విషయం నయనాకి చెప్పలేకపోతూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు వినయ్ అండ్ కళ్యాణ్ అపర్ణ అండ్ నయనాకి ఒక వ్యక్తి ఫోటో చూపించి, తనే మన నెక్స్ట్ టార్గెట్, తన పేరు ఆదిదేవ్, తను అమెరికాలో టాప్ న్యూరో సర్జన్, హీఈస్ ఎక్స్పర్ట్ బ్రెయిన్ సర్జన్, యుఎస్లో సెటిల్ అయిన ఫ్యామిలీ. 10 సంవత్సరాల క్రితం తన భార్య ఒక సైకలాజికల్ ప్రాబ్లం వల్ల చనిపోయింది. తన భార్య చావుకి ఇతనే కారణమని తనపై ఒక కేసు కూడా ఫైల్ అయ్యింది, కానీ సరైన సాక్ష్యాలు లేక ఆ కేసుని కొట్టేశారు. ఆ తర్వాత తను అమెరికా నుండి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడో ఎవ్వరికీ తెలియదు. అయితే ఎన్ని సంవత్సరాల తర్వాత ఆంధ్ర ఒరిస్సా బార్డర్లోని ఒక మారుమూల గ్రామంలో దెయ్యం పట్టిన వారికి ఆత్మలు విడిపిస్తూ కనబడ్డాడు అని చెప్పగా అదంతా విన్న నయనా హ్యూమన్స్ బ్రెయిన్ మీద రీసెర్చ్ చేసిన వ్యక్తి, ఇలాంటి పనులు చేస్తూ
చేస్తున్నాడు అంటే నమ్మలేకపోతున్నా అంటుంది. అప్పుడే వినయ్ ఆదిదేవ్ భార్య చనిపోయే ముందు చాలా విచిత్రంగా ప్రవర్తించిందని ఆ సీసీటీవీ వీడియో చూపించగా అందులో ఆదిదేవ్ భార్య దెయ్యం పట్టిన దానిలా బిహేవ్ చేస్తూ కత్తితో గొంతు కోసుకొని చనిపోయి ఉంటుంది. అది చూసిన అపర్ణ భయపడిపోయి, అంటే వాడి వల్లే తన భార్య ఇలా అయ్యిందా, వాడు చాలా డేంజరస్లా కనిపిస్తున్నాడు, వీడిని ఎక్స్పోజ్ చేయడం వద్దు, మనం ఇప్పటిదాకా చేసినవి చాలు, ఇంకా ఆపేద్దామనగా దానికి కళ్యాణ్ అండ్ వినయ్ వీడిలాంటి వాడి వల్లే మన సొసైటీ పూర్తిగా నాశనం అవుతుంది, వీడిని ఎలాగైనా ఎక్స్పోజ్ చేయాల్సిందే అని అపర్ణ వద్దు అంటున్నా సరే నైనా కళ్యాణ్ అండ్ వినయ్ వాడి దగ్గరికి వెళ్ళి వాడి గురించి నిజాలు బయటపెట్టి వాడికి శిక్ష పడేలా చేయాల్సిందని ఫిక్స్ అయ్యి అపర్ణని బలవంతంగా ఒప్పిస్తారు. ఇంకా అలా మరుసటి రోజు కారులో బయలుదేరే ముందు కూడా అపర్ణ వారితో నాకెందుకో నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి వద్దు అని చెప్పినా సరే వారు వినకుండా అందరూ కారులో ఆంధ్ర ఒడిస్సా బార్డర్కి బయలుదేరుతారు. మరోపక్క అదే ప్రాంతానికి దగ్గరలోని ఊరిలో ఉండే శివుడు తన కూతురు కొన్ని రోజులుగా దయ్యం పట్టిన దానిలాగా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉండడంతో తన కూతురికి బాగోవ్వాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ అప్పుడే శివుడికి ఆదిదేవ్ గురించి తెలిసి తను దయ్యాలు విడిపిస్తాడు అని తెలిసి తన కూతురు భార్యని తీసుకుని ఆటోలో ఆదిదేవ్ ఆశ్రమానికి బయలుదేరుతాడు. మరోపక్క నయనా అండ్ టీం మాట్లాడుకుంటూ కారులో అలా ఘాట్ రోడ్లో వెళ్తూ ఉండగా ఒక మలుపు దగ్గర కారు కొంచెం స్పీడ్లో టర్న్ తీసుకోవడంలో ఆపోజిట్ నుండి బైక్ పై వస్తున్న ఒక ఫ్యామిలీకి యాక్సిడెంట్ అవ్వబోయే కారు వెంటనే పక్కకి తిప్పుకొని వెళ్ళిపోతారు. కానీ బైక్ పై వెళ్తున్న ఫ్యామిలీ బైక్ కంట్రోల్ తప్పి రోడ్డు పక్కన ఉన్న డివైడర్కి గుద్దుకుంటుంది. నిజానికి బైక్ పై పుణ్యవతి అనే మహిళ తన భర్త కొడుకుతో పెళ్లికి వెళ్తూ ఉంటుంది. పుణ్యవతి భర్త పెద్ద యాక్సిడెంట్ కాలేదులే అమ్మయ్య అనుకుని బైక్ దిగి అక్కడి దృశ్యం చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే అప్పటికే పుణ్యవతి కంట్రోల్ తప్పి రోడ్డు పక్కన చిన్న లోయలో జారిపడే తలకి గాయమయ్యి కొన ఊపిరితో ఉంటుంది. అది చూసి పుణ్యవతి భర్త గట్టిగా ఏడుస్తాడు. అప్పుడే అటుగా ఆటోలో వెళ్తున్న శివుడు తనను చూసి ఆటో ఆపి విషయం కనుక్కొని లోయలోకి దిగి కొన ఊపిరితో ఉన్న పుణ్యవతి దగ్గరికి వెళ్ళి తనని కాపాడి పైకి తీసుకురాబోగా అప్పుడే పుణ్యవతి శివుడు కళ్ళలోకి చూస్తూ చివరి శ్వాస విడిస్తుంది. దాంతో పుణ్యవతి భర్త అండు కొడుకు చాలా బాధపడతారు. మరోపక్క నాయనా అండ్ ఫ్రెండ్స్ బైక్ పై వారికి ఏమీ కాలేదులే అనుకుని అక్కడ నుండి వెళ్ళిపోయి ఉంటారు. కానీ వారి పొరపాటు వల్ల పుణ్యవతి చనిపోయిందని వారికి తెలియదు. సీన్ కట్ చేస్తే అలా శివుడు తన కూతురిని ఆదిదేవ్ ఆశ్రమం దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అయితే అక్కడ అప్పటికే చాలా మంది దయ్యం పట్టిన వారిని ఆదిదేవ్ చూస్తూ దయ్యం పట్టిన వారిలా విచిత్రంగా ప్రవర్తించే వారికి ఒక అన్నం ముద్ద తినమని ఇచ్చి వారు కొంచెం తినగానే దాన్ని మళ్ళీ తీసుకుని ఆ ముద్దని రెండుగా చేసి వారు తిన్న ముద్దలో పురుగులు ఉంటే వారిని పక్కగా దయ్యం పట్టింది అని, అన్నం ముద్ద నార్మల్గా ఉంటే వారు మెంటల్గా డిస్టర్బ్ అయ్యి అలా ప్రవర్తిస్తున్నారు, వారిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లమని చెప్తూ దయ్యం పట్టిన వారికి పూజలు చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన నయనా అండ్ ఫ్రెండ్స్ అక్కడ జరిగేదంతా చూస్తూ ఉంటారు. ఇంకప్పుడే శివుడు తన కూతుర్ని ఆదిదేవ్ దగ్గరికి తీసుకుని వెళ్ళి విషయం చెప్పగా ఆదిదేవ్ తనకి కూడా సేమ్ అన్నం ముద్ద తినమని ఇచ్చి దాన్ని రెండుగా చేసి చూడగా అది నార్మల్గానే ఉండటంతో మీ అమ్మాయికి ఏ ఆత్మ ఆవహించలేదు, తనది ఆరోగ్య సమస్య మాత్రమే, మంచి వైద్యునికి చూపించండి తగ్గిపోద్ది అని చెప్పి అక్కడ నుండి పంపబోగా శివుడు చాలా సంతోషంతో తన కూతురుని అక్కడ నుండి తీసుకెళ్తూ అక్కడే ఉన్న నయనా అండ్ ఫ్రెండ్స్ని చూసి ఒక్కసారిగా కోపంతో రగిలిపోతూ వారిని చంపాలి అని వారి వైపు పరిగెడుతూ వెళ్ళి వారిపై అటాక్ చేయబోగా అది చూసిన ఆదిదేవ్ తన శక్తితో శివుడిని పట్టుకుని బంధిస్తాడు. ఇంకా అది చూసిన నయనా అండ్ ఫ్రెండ్స్ ఫుల్గా భయపడిపోతారు. అప్పుడే ఆదిదేవ్ వారి దగ్గరికి వచ్చి అసలు ఎవరు మీరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు, మీ సమస్య ఏంటి అని అడగ్గా దానికి కళ్యాణ్ అండ్ నయనా మా సమస్య నువ్వే, ఇంతకే నువ్వు ఎవరో, ఇక్కడ అమాయక ప్రజల్ని దయ్యాలు ఆత్మలు అంటూ ఎందుకు మోసం చేస్తున్నావు, అమెరికాలో టాప్ న్యూరో సర్జన్ అయిన డాక్టర్ ఆదిదేవ్ ఇప్పుడు ఇలా ఎందుకు మారాడని అడగ్గా దానికి ఆదిదేవ్ ఒకప్పుడు మీకన్నా బలంగా ఈ దయ్యాలు ఆత్మలు లేవు అని నమ్మేవాడిని, కానీ నా భార్య మరణం నాకు ఆత్మల్ని పరిచయం చేసింది, మన అనుభవానికి రానంత వరకు ఏదైనా మూఢనమ్మకమే అవుతుంది, నీదైన శరీరాన్ని నీది కాని ఆత్మ ఆక్రమించినప్పుడు జరిగే సంఘర్షణ ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా, అది నీ శరీరాన్ని నిన్ను ఎంతలా ఇబ్బంది పెడుతుందో తెలుసా, ఆ సమస్య ఏంటో ఎలా చెప్పుకోవాలో తెలియక బాధపడే ఇలాంటి వారికి ఆ ఆత్మల నుండి విముక్తి కలిగించడానికి నేను చేస్తున్న వైద్యం ఇది అంటాడు. అది విన్న కళ్యాణ్ దయ్యాలు ఆత్మలు అంటూ మంచి వాళ్ళని కూడా పిచ్చి వాళ్ళలా తయారు చేసే ఈ సొసైటీని నాశనం చేస్తున్నారు, ఇలాంటి వారు అసలు దయ్యాలు ఆత్మలు అనేవే లేవు అంటాడు. అది విన్న ఆదిదేవ్ సరే ఆత్మలు ఉన్నాయని నిరూపిస్తా, 3 రోజుల్లో ఆత్మలను మీకు పరిచయం చేస్తాను అని అలా వారిని ఒక పాడుబడ్డ ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్ళి మనుషుల్లాగే కొన్ని స్థలాలు కూడా పుట్టుకతోనే శాపగ్రస్తమై ఉంటాయి, క్రమంగా అవి ఆత్మలకి నిలయాలుగా మారుతాయి. ఇది కూడా అలాంటి ఇల్లే. ఈ ఇల్లు కట్టే సమయంలో మేస్త్రి తన పనివారిని చంపి తను కూడా చనిపోయాడు. అలా ఎన్నో అరిష్టాల తర్వాత ఈ ఇల్లు పూర్తయింది. ఇంకా గృహప్రవేశం గ్రాండ్గా జరిగిన అదే రోజు రాత్రి ఇంటి యజమాని తన కుటుంబం మొత్తాన్ని చంపి తను కూడా చనిపోయాడు. ఇంత జరిగినా సరే ఒకడు ఆశతో ఈ ఇంటిని తక్కువ డబ్బుకు కొని రిసార్ట్గా మార్చి జనాల్లో భయం పోగొట్టడానికి తనే తన ఫ్యామిలీతో కొన్ని రోజులు ఉండడానికి ఈ ఇంట్లోకి వచ్చాడు. అలా 2 రోజులకే తను కూడా తన ఫ్యామిలీని చంపి తను కూడా ఇంటిపై నుండి దూకి చనిపోయాడు. వారికి అసలు ఏం జరిగిందో ఎవ్వరికీ తెలియదు. ఇదంతా చూస్తే కొన్ని సంవత్సరాలుగా ప్రేతాత్మలు ఏవో ఈ స్థలాన్ని తమ హక్కుగా భావిస్తున్నాయని ఈ
ప్రదేశంలోకి మనుషుల రాకని అవి అంగీకరించడం లేదని అర్థమవుతుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత దెయ్యాలు ఆత్మలు ట్రాష్ అంటూ మీరు వచ్చారు కాబట్టి 3 రోజులు మీరు ఈ ఇంట్లో ఉండి అప్పుడు కూడా ఇదే మాట చెప్తే నేను కూడా ఇప్పుడు చేసేదంతా వదిలిపెట్టి మీరు ఏం చెబితే అది చేస్తా అంటాడు. దానికి నైనా కూడా ఓకే అని చెప్తుంది. ఆదిదేవ్ ఆ ఇంటి చుట్టూ కొన్ని సింబల్స్ గీయించి అక్కడ ఉన్న ఆత్మలు చాలా ప్రమాదకరమైనవి కాబట్టి వాటి వల్ల మీ ప్రాణానికి ప్రమాదం లేకుండా ఈ ఏర్పాట్లు అని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా దిగ్బంధనం చేసిన ఈ ప్రదేశం దాటి బయటికి రాకండి, 3 రోజుల తర్వాత మళ్ళీ కలుద్దామని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా అలా అందరూ ఆ ఇంట్లోకి వెళ్తారు. కళ్యాణ్, వినయ్ అండ్ నయన ధైర్యంగా ఉంటారు. కానీ అపర్ణ మాత్రం శివుడు తమని చంపేందుకు రావటం, ఆదిదేవ్ చెప్పిన ఇంటి స్టోరీ అదంతా చూస్తూ ఫుల్గా భయపడిపోతుంది. ఆ ఇంటి నుండి వెళ్ళిపోదామని చెప్తుంది. కానీ ముగ్గురు తనకి ధైర్యం చెప్తారు. అలా అందరూ ఆ ఇల్లు మొత్తం తిరిగి చూస్తూ ఉంటారు. అది చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది. ఇంకా అలా అపర్ణ ఆ ఇల్లంతా చూస్తూ బాల్కనీలోకి వెళ్ళగా అక్కడే తనకి మేస్త్రి తన వర్కర్స్ని సుత్తితో తలపై కొట్టి చంపుతున్నట్లు కనిపించడంతో అపర్ణ ఫుల్గా భయపడి మళ్ళీ కళ్ళు తెరిచి చూడగా అక్కడ ఎవ్వరూ ఉండరు. అలా అపర్ణకి ఆదిదేవ్ ఆ ఇంట్లో జరిగాయని చెప్పిన సంఘటనలన్నీ అపర్ణకి అక్కడ కనిపిస్తూ ఉండడంతో భయంతో గట్టిగా అరిచి మిగతా వారికి అదే విషయం చెప్పగా వారు అపర్ణకి ధైర్యం చెప్పి అదంతా నీ భయం వల్ల నువ్వు ఇమాజిన్ చేసుకుంటున్నావని నచ్చి చెప్తారు. కళ్యాణ్ నయనా దగ్గరికి వచ్చి అపర్ణ ఇక్కడ ఏదో ఉందనుకుని భయపడుతుంది అనగా దానికి నయన భయపడని 3 రోజుల తర్వాత ఇక్కడ ఏమీ లేదని తెలిసాక తన భయం పూర్తిగా పోతుందిలే అని చెప్తుంది. సీన్ కట్ చేస్తే అదే రోజు రాత్రి శివుడు దయ్యం పట్టిన వాడిలా ఏడుస్తూ ఉంటాడు. అది చూసిన ఆదిదేవ్ తన దగ్గరికి వచ్చి ఎవరు నువ్వు, వారిపై ఎందుకు దాడి చేయాలని చూసావు, వారికి నీకు సంబంధం ఏంటి చెప్పు అని తన నుదుటిపై విభూతి పెట్టి అడగ్గా ఇక్కడే రివీల్ అయ్యే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే శివుడు శరీరంలోని ఆత్మ ఆదిదేవ్తో నా పేరు పుణ్యవతి, వారి తప్పు వల్ల నేను చనిపోయాను, నన్ను చంపింది వారే, అన్యాయంగా నా భర్త కొడుకు నుండి నన్ను దూరం చేశారు, నేను నా భర్త కొడుకుతో కలిసి సంతోషంగా బైక్ పై పెళ్లికి వెళ్తుంటే వాళ్ళు ఒళ్ళు కొవ్వెక్కి కార్ని నడుపుతూ యాక్సిడెంట్ చేశారు, నేను చావు బతుకుల్లో ఉండగా వీడు నా దగ్గరికి వచ్చాడు, నేను ఊపిరి వదులుతూ వీడి కంట్లోకి చూస్తూ వీడిని ఆవహించాను అని చెప్తుంది. వారిలో ఎవరిని వదిలిపెట్టను, అందరినీ చంపేస్తా, అడ్డొస్తే నిన్ను కూడా చంపేస్తానని కోపంతో రగిలిపోగా అదంతా విన్న ఆదిదేవ్ షాక్ అయ్యే ఆ ఆత్మని కంట్రోల్ చేస్తాడు. ఇదిలా ఉంటే మరో పక్క ఆ ఇంట్లో వినయ్ అండ్ అపర్ణ ఒక రూమ్లో నిద్రపోతూ ఉండగా అప్పుడే ఆ ఇంటి మెయిన్ గేట్ దగ్గర ఏదో నల్లటి ఆకారం ఉండడం చూపిస్తారు. అలా కాసేపటికే అపర్ణకి మనిషి చర్మం కాలుతున్న వాసన వస్తూ ఉండడం గమనించి నిద్ర లేచి బయటికి వెళ్ళి చూసి మళ్ళీ తమ గదిలోకి రాగా ఇక్కడే ట్విస్ట్, బెడ్ పై వినయ్ దగ్గర సేమ్ తన రూపంలోనే కాలిపోయిన స్థితిలో ఉన్న ఆకారం చూసి ఫుల్గా భయపడుతూ ఎవరు నువ్వు అని గట్టిగా అరుస్తుంది. ఆ అరుపులు విన్న వినయ్, కళ్యాణ్ అండ్ నయనా వచ్చి తనని ఏమైందని అడగ్గా బెడ్ వైపు చూపించి తను చూసింది చెప్పగా అది విన్నవారు ఆ బెడ్ వైపు చూసి అక్కడ ఏమీ లేకపోవడంతో తనతో నువ్వు భయం వల్ల అదంతా ఊహించుకుంటున్నావు అని తనకు ధైర్యం చెప్తారు. ఇంకా అప్పుడే కళ్యాణ్ నయనాతో నాకు కూడా అపర్ణలాగే ఏదో విచిత్రమైన వాసన వస్తుంది, అది పీల్చిన తర్వాత నాకు కూడా తెలియని అనీజీ ఫీలింగ్ కలుగుతుంది అని చెప్పగా దానికి నయన నువ్వు కూడా ఏంటి కళ్యాణ్, ధైర్యం చెప్పాల్సిన నువ్వే ఇలా మాట్లాడుతున్నావు, ఏం ఆలోచించకుండా వెళ్ళి పడుకో అని నయనా కూడా తన గదిలోకి వెళ్ళి పడుకుంటుంది. అయితే అలా కాసేపటికే నయనాకి కూడా సేమ్ అలాగే విచిత్రమైన వాసన రావటంతో నయనా లేచి ఆ వాసన ఎక్కడి నుండి వస్తుంది అని ఆ ప్లేస్ అంతా చూస్తూ ఉండగా అక్కడి అద్దంలో తన ప్రతిబింబం కనిపించదు. దాంతో నయనా ఫుల్గా భయపడి మళ్ళీ చూడగా అపర్ణలాగే తనకి కూడా తన భయంకర రూపం కనిపించడంతో అదంతా చూస్తున్న నయనా వెంటనే కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పింది కరెక్టే, నాకు కూడా వాసన వస్తుంది, ఆ వాసన పీల్చగానే మనకి ఒక హాలెజినేషన్ని క్రియేట్ చేస్తుంది, ఆ ఆదిదేవ్ గాలిలో ఏవేవో డ్రగ్స్ ఇంజెక్ట్ చేసి మనల్ని దెయ్యం ఉన్నట్లు భయపెట్టాలని చూస్తున్నాడు అనిపిస్తుంది, ఆ వాసన రావడానికి సోర్స్ ఇక్కడే ఉండాలి అని అలా ఇద్దరు ఆ ఇల్లంతా వాసన ఎక్కడి నుండి వస్తుందా అని వెతుకుతూ ఉండగా అక్కడే ఒక చిన్న గదిలో ఆ వాసన రావటానికి ధూపం వేసినట్లు కనిపెట్టి షాక్ అయ్యి మరుసటి రోజు ఉదయం ఆదిదేవుని కలిసి 3 రోజుల్లో ఆత్మలని చూపిస్తాను అని ఛాలెంజ్ చేసి మమ్మల్ని భయపెట్టడానికి అందరూ ఫేక్ బాబాల్లాగే ఆ ధూపంలో డ్రగ్స్ మిక్స్ చేసి ఇలా చేస్తావు అనుకోలేదు అనగా అది విన్న ఆదిదేవ్ ధూపంలో డ్రగ్స్ ఏంటి, ఈ ఇంట్లో ఉన్న చెడు శక్తుల వల్ల మీ ప్రాణానికి ఎలాంటి ప్రమాదం జరగకూడదు అని ఆ లయకారుడికి చిత్తశుద్ధితో జరిపిన హోమం అదే, ఆ ధూపంలో వాడింది సాంబ్రాణి మాత్రమే అని చెప్తాడు. అది విన్న కళ్యాణ్ ఓ ఇదంతా మా రక్షణ కోసమే అంటున్నావా, అయితే మా రక్షణ కోసం ఏదైతే చేశావో అదంతా తీసేయి, మమ్మల్ని మేము రక్షించుకోగలం, చేస్తేనే మేము ఇక్కడ ఉంటాం, లేదంటే ఇప్పుడే ఇక్కడ నుండి నువ్వు ఒక దొంగ బాబా అనే అనుకుని వెళ్ళిపోతామంటాడు. అది విన్న ఆదిదేవ్ వారికి ఎంత చెప్పినా సరే వినకపోవడంతో సరే మీ ఇష్టం, ఇంకా అంతా దేవుడే చూసుకుంటాడు అని తన మనుషులతో వారి రక్షణ కోసం ఆ ఇంట్లో ఏర్పాటు చేసిన బంధనాలు అన్ని తీసేయించి వారికి జాగ్రత్త చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇదిలా ఉంటే మరో పక్క ఆదిదేవ్ బంధించి ఉంచిన పుణ్యవతి ఆత్మ ఆవహించిన శివుడు తనని బంధించిన తాడు విడిపించుకొని అక్కడ నుండి తప్పించుకున్నట్లు చూపిస్తారు. సీన్ కట్ చేస్తే అదే రోజు నయనా అండ్ ఫ్రెండ్స్ ఆ ఇంటి నుండి బయటికి వచ్చి ఆ
ఆ ప్లేస్ అంతా తిరిగి చూస్తూ ఆ ఆదిదేవ్ మాటలు విని బయటికి రాకుండా ఉంటే ఇంత అందమైన ప్లేస్లు చూడకుండా మిస్ అయ్యేవాళ్ళమని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అపర్ణ మాత్రం ఇంకా భయపడుతూనే ఉంటుంది. అప్పుడే అపర్ణకి ఆకాశంలో భయంకరమైన దృశ్యం చూసి వారికి కూడా అది చూపించి భయపడగా వారు అపర్ణతో నువ్వు ఇలా ప్రతి దానికి భయపడుతూ ఉండకు అని చెప్తారు. ఇంకా నయన అక్కడే ఉన్న గొర్రెల్ని చూసి అందులోని ఒక గొర్రె పిల్లని పట్టుకోబోగా ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే ఆ గొర్రె పిల్ల సడన్గా ఆ కొండపై నుండి కిందికి దూకి చనిపోవడంతో అది చూసిన అపర్ణ షాక్ అయ్యి ఇక్కడ ఏదో జరుగుతుంది, మనం ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోదామని భయంతో అక్కడ నుండి పరిగెడుతూ వెళ్ళగా నయన అండ్ కళ్యాణ్ తన వెనకే వెళ్తారు. అయితే వినయ్ కొండపై నుండి ఆ చనిపోయిన గొర్రెపిల్ల వైపే చూస్తూ ఉండగా అప్పుడే అక్కడికి రెండు భయంకరమైన కుక్కలు వచ్చి వినయ్ వైపు చూస్తూ తన పైకి వెళ్ళబోగా వాటిని చూసిన వినయ్ భయంతో కొండ అంచులో వెనక్కి వెళ్ళినట్లు చూపిస్తారు. ఇదిలా ఉంటే మరో పక్క పుణ్యవతి ఆత్మ ఆవహించిన శివుడు అలా పుణ్యవతి ఇంటి దగ్గరికి వెళ్ళగా అక్కడ పుణ్యవతి భర్త అండ్ ఫ్యామిలీ అందరూ చనిపోయిన పుణ్యవతి ఫోటో పెట్టుకుని బాధపడుతూ ఉంటారు. అదంతా చూసిన శివుడు బాడీలోని పుణ్యవతి ఇంటి లోపలికి వెళ్ళి తన కొడుకుని చూసి చాలా ఎమోషనల్ అవుతుంది. అయితే శివుడిని చూసిన పుణ్యవతి ఫ్యామిలీ అండ్ బంధువులు ఎవడ్రా నువ్వు, బాబుని ఏం చేస్తున్నావు అని తనని బాగా కొట్టి అక్కడ నుండి వెళ్ళిపోమంటారు. దాంతో పుణ్యవతి ఆత్మ తన భర్త అండ్ కొడుకు వైపు చూస్తూ బాధతో అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో అదే రోజు రాత్రి వినయ్ ఇంటికి రాగా అపర్ణ తనతో ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు వినయ్, మనం వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపోదాం, ఇంకా ఇక్కడే ఉంటే మనకి నా కడుపులోని బిడ్డకి ఏదో ప్రమాదం జరుగుతుంది అనిపిస్తుంది, వెళ్ళిపోదాం పద అనగా దానికి వినయ్ ఇంకా ఒక్కరోజే కదా తర్వాత వెళ్ళిపోదాం అంటాడు. అది విన్న అపర్ణ నీకు పిచ్చి పట్టిందా, ఇక్కడ ఇంత జరుగుతున్నా సరే ఇంకా ఇక్కడే ఉంటా అంటున్నావు అని సీరియస్ అవ్వగా అప్పుడే అక్కడికి వచ్చిన నయన అపర్ణతో మనల్ని భయపెట్టడానికే ఇదంతా, ఆ ఆదిదేవ్ ట్రాప్, మనకి ఏం కాదు, ఇంకా ఒక్కరోజు ఇక్కడే ఉంటే దెయ్యాలు లేవు అని మనం నిరూపిస్తామంటుంది. దానికి అపర్ణ ఇంకా ఇలా మాట్లాడుతున్నావేంటి, అసలు నువ్వు మా నయనావేనా లేదా నీకు కూడా దయ్యం పట్టిందా, మీరు ఎంత చెప్పినా నా మాట వినరు, మీరు ఇక్కడే ఉండండి నేను ఇక్కడ నుంచి వెళ్తాను అని అక్కడ నుండి బయటికి వెళ్ళబోగా అప్పుడే బయట నుండి భయంకరమైన శబ్దం రావడంతో అందరూ షాక్ అయ్యి ఆ డోర్ వైపే చూస్తూ ఉండగా అప్పుడే పుణ్యవతి ఆత్మ ఆవహించిన శివుడు డోర్ బద్దలు కొట్టుకుని లోపలికి వచ్చి వారిని చంపాలి అని వారిపై అటాక్ చేస్తాడు. దాంతో అందరూ ఫుల్గా భయపడిపోయి ఆ ఇంటి నుండి బయటికి పారిపోగా శివుడు వారి వెంటపడే వారిని పట్టుకొని చంపబోగా అప్పుడే ఆదిదేవ్ అక్కడికి వచ్చి శివుడి నుదుటిపై విభూతి పెట్టి పుణ్యవతి ఆత్మని కంట్రోల్ చేసి బంధిస్తాడు. తన మనుషులు శివుడిని అక్కడ నుండి మళ్ళీ ఆశ్రమం దగ్గరికి తీసుకెళ్తారు. అదంతా చూసిన కళ్యాణ్ ఆదిదేవ్తో ఆ రోజు ఆశ్రమంలో మాపై దాడి చేయబోయింది వీడే కదా, అసలు ఎవరు అతను అని అడగ్గా దానికి ఆదిదేవ్ అతడు కాదు ఆమె, తన బాడీలోని ఆత్మ పేరు పుణ్యవతి, మీరు ఈ ఆశ్రమం దగ్గరికి వచ్చే దారిలో మీకే తెలియకుండా మీ వల్ల ఒక యాక్సిడెంట్ జరిగింది, పుణ్యవతి తన భర్త కొడుకుతో బైక్ పై వెళ్తూ ఉండగా జరిగిన ఈ యాక్సిడెంట్లో పుణ్యవతి అక్కడికక్కడే చనిపోయిందని అంతా చెప్పి ఇప్పుడు ఆ పుణ్యవతి ఆత్మనే ఇతని శరీరంలోకి ఆవహించి మీపై ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటుంది అని చెప్పగా అది విన్న నయన నవ్వే వావ్ మళ్ళీ కొత్త ప్లాన్ రెడీ చేశావా, నువ్వే వాడికి ఇలా చేయమని చెప్పి మమ్మల్ని భయపెట్టి మాకు ఒక కట్టుకథ చెప్పి అది విన్న మేము దయ్యాలు ఉన్నాయని నమ్మేసి మీ పాదాలకి నమస్కారం చేసి మా తప్పుని ఒప్పుకొని ఓడిపోయామని మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అంతే కదా, నువ్వు చెప్పిందంతా నమ్మటానికి మేము అన్ఎడ్యుకేటెడ్ ఫూల్స్ కాదు, ఇంకా ఒక్కరోజు మిగిలి ఉంది ఈ ఇంట్లోనే ఉండి నువ్వు చేస్తుంది తప్పు అని నిరూపిస్తామని చెప్పి అందరినీ తీసుకుని మళ్ళీ అదే ఇంట్లోకి వెళ్తారు. ఇంకా అదంతా విన్న ఆదిదేవ్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే కళ్యాణ్ తన రూమ్ లో పడుకొని ఉండగా అప్పుడే తనకి ఇద్దరు కూతుర్లు తన తల్లితో మాట్లాడుతున్న సౌండ్స్ వినిపిస్తూ ఉండడంతో ఇంత రాత్రి ఎవరా అని అలా కళ్యాణ్ ఒక్కడే ఆ సౌండ్స్ వస్తున్న వైపు వెళ్ళి అక్కడి దృశ్యం చూసి మైండ్ బ్లాక్ అయ్యి షాక్ లో ఉండిపోతాడు. ఎందుకు అంటే అక్కడ తలలేని తమ తల్లితో ఇద్దరు కూతుర్లు మాట్లాడుతూ ఉంటారు. అది చూసిన కళ్యాణ్ భయంతో వెంటనే మళ్ళీ తన ఇంటి దగ్గరికి పరిగెత్తుకుంటూ రాగా అప్పుడే ఆకాశంలో చందమామతో పాటు బ్లడ్ మూన్ కనబడుతుంది. అదంతా చూస్తున్న కళ్యాణ్కి ఏమీ అర్థం కాక షాక్ లో ఉండిపోతాడు. మరో పక్క కారులో వెళ్తున్న ఆదిదేవ్కి రైల్వే ట్రాక్ దగ్గర ఒక తల్లి తన ఇద్దరు కూతుర్లకి విషం తాపించి చంపి తను రైలు కింద తలపెట్టి చనిపోయిందని తెలుస్తుంది. ఇంకా మరుసటి రోజు ఉదయం ఆదిదేవ్ ఒక ప్లేస్లో 4 గుంతలు తవ్వి ఒక్కొక్క దాంట్లో ఒక బొమ్మ ఉంచి వాటిలో ఒక్కొక్క గుంతలో బొమ్మతో పాటు ఒక వస్తువు ఉంచుతూ ఏదో చేస్తున్నట్లు చూపిస్తారు. ఇదిలా ఉంటే మరో పక్క వినయ్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఇప్పటికైనా నువ్వు నయనాని ప్రేమిస్తున్న విషయం తనకి చెప్పేరా, చిన్నప్పటి నుండి తననే ఇష్టపడుతూ తన కోసం ఎన్నో వదులుకొని తనకి నచ్చినట్లు బ్రతుకుతూ ఉన్నావు, లవ్కి ఎక్స్పైరీ లేదేమో కానీ లైఫ్కి ఎక్స్పైరీ ఉంది, ఇప్పుడు విడిపోతే మనం ఇంకా ఎప్పటికీ కలవలేమో, నాకు చాలా అలసటగా ఉంది అని కళ్యాణ్ని హగ్ చేసుకొని అలా ఇద్దరు ఎమోషనల్ అయ్యే వినయ్ అపర్ణ దగ్గరికి వెళ్ళి తనని చూసి ఫుల్గా ఎమోషనల్ అవుతాడు. అప్పుడే ఏదో నల్లటి ఆకారం వినయ్ని వెనక్కి లాకెళ్ళిపోతుంది. ఇంకా అప్పుడే నిద్రలేచిన అపర్ణ వినయ్ తన పక్కన లేకపోవడంతో ఇల్లంతా వినయ్ కోసం వెతుకుతూ ఉండగా ఒక ప్లేస్లో వినయ్ నేల మీద పడి ఉండడం చూసి షాక్ అవ్వగా అప్పుడే ఏదో తనని వేగంగా ఒక రూమ్లోకి లాక్కెళ్ళిపోవడం చూసి
గట్టిగా అరుస్తుంది. మరోపక్క కళ్యాణ్ నయనా దగ్గరికి వెళ్ళి తనకి ఐ లవ్ యూ చెప్పబోతూ ఉండగా అపర్ణ అరుపు వినే అక్కడికి రాగా అపర్ణ ఏడుస్తూ వారితో ఏదో నల్లటి ఆకారం వినయ్ని లాక్కెళ్ళిపోయిందని చెప్పి ఏడుస్తుంది. అది విన్న నయన అపర్ణతో ఇప్పటికీ కూడా అదంతా నీ భ్రమ అనడంతో అపర్ణకి చాలా కోపం వచ్చి నా కల్లారా చూశాను అని తన మీద సీరియస్ అవ్వడంతో నయన బయటికి వెళ్ళిపోగా కళ్యాణ్ అపర్ణకి ధైర్యం చెప్పి ఆ రూమ్లోకి వెళ్ళి చూస్తూ ఉండగా ఇక్కడే ట్విస్ట్. అప్పుడే అపర్ణ వెనుక ఒక నల్లటి ఆకారం ఉండటం కళ్యాణ్ చూసి షాక్ అయ్యి ఫుల్గా భయపడిపోతూ అపర్ణని వెనక్కి చూడమని చెప్పగా అపర్ణ వెనక్కి చూడబోగా అప్పుడే ఆ ఆకారం అపర్ణని లాక్కెళ్ళిపోవడంతో అది చూసిన కళ్యాణ్ ఈ ఇంట్లో నిజంగా ఆత్మలు ఉన్నాయని అర్థమయ్యి ఫుల్గా భయపడిపోయి వెంటనే నయనా దగ్గరికి వెళ్ళి తనని ఆ ఇంటి నుండి తీసుకుని పరిగెడుతూ కొండ అంచుకి తీసుకెళ్తాడు. నయనా తనతో అసలు ఏమైంది, ఎందుకంతలా భయపడుతున్నావు, అపర్ణ వినయ్ ఎక్కడా అని అడగ్గా దానికి కళ్యాణ్ ఆ ఆదిదేవ్ చెప్పింది నిజమే, ఆ ఇంట్లో ఆత్మలు ఉన్నాయి, అవే అపర్ణ వినయ్ని లాక్కెళ్ళిపోవడం చూశాను అంటాడు. అది విన్న నయనా అపర్ణ భయం ఇప్పుడు నీకు పట్టుకుందా, మనల్ని భయపెట్టడానికి ఇదంతా ఆ ఆదిదేవ్ మాస్టర్ ప్లాన్, వినయ్ అండ్ అపర్ణ ఎక్కడ ఉన్నారో తనకి తెలుసు, తన దగ్గరికి వెళ్దాం పదా అని కళ్యాణ్ మాటలు పట్టించుకోకుండా వెళ్తుంది. అప్పుడే కళ్యాణ్ వెనుక అదే నల్లటి ఆకారం కనిపించి తనని కొండపై నుండి నదిలోకి తోయటంతో కళ్యాణ్ నయనాని గట్టిగా అరవగా నయనా అక్కడికి వచ్చి నీటిలో మునిగిపోతున్న కళ్యాణ్ని చూసి ఏడుస్తుంది. అప్పుడే అక్కడికి ఆదిదేవ్ రాగా కళ్యాణ్ని కాపాడమని నువ్వు చెప్పినట్లే ఆత్మలు ఉన్నాయని నమ్ముతాము, ఇక్కడ నుండి మేము వెళ్ళిపోతాము, కళ్యాణ్ని కాపాడు అని రిక్వెస్ట్ చేస్తూ ఏడుస్తుంది. అయితే ఇక్కడ రివీల్ అయ్యే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే ఆదిదేవ్ తనతో కళ్యాణ్ ఎప్పుడో చనిపోయాడు, తను మాత్రమే కాదు నువ్వు కూడా, మీ నలుగురు ఎప్పుడో చనిపోయారు అని చెప్పడంతో అది విన్న నయన మైండ్ బ్లాక్ అయ్యి షాక్లో ఉండిపోతుంది. నిజానికి ఆ రోజు బైక్పై వస్తున్న పుణ్యవతి ఫ్యామిలీని తప్పించబోయే నయన అండ్ ఫ్రెండ్స్ వెళ్తున్న కారు ఘాట్ రోడ్లో అదుపు తప్పి లోయలోకి పడే నలుగురు స్పాట్లోనే చనిపోయి ఉంటారు. ఇంకా కారు తగలబడడంతో పక్కనే ఉన్న అపర్ణ డెడ్ బాడీ కూడా కాలిపోయి ఉంటుంది. అందుకే తనకి చర్మం కాలిపోయిన వాసన వస్తూ ఉంటుంది. ఇంకా గొర్రెపిల్ల లోయలోకి దూకి చనిపోవడం కూడా వారికి ప్రకృతి వారు చనిపోయినట్లు తెలియజేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే హఠాత్తుగా సంభవించిన మృత్యువుని అర్థం చేసుకునే స్థితిలో వారు ఉండరు, అంటే వారు ఇంకా బ్రతికే ఉంటాము అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఇంకా ఆదిదేవ్ నయనాకి అంతా చెప్పే మిమ్మల్ని మొదట చూసిన క్షణమే మీరు ఆత్మలు అని నాకు అర్థమైంది, పుణ్యవతితో పాటే మీరు కూడా ఆ రోజు చనిపోయారు, 3 రోజులు మిమ్మల్ని ఇంట్లో ఉండమని చెప్పింది, ఈలోగా జరిగిన విషాదాన్ని మీకు తెలిసేలా చేసి మీ ఆత్మలకి ప్రశాంతమైన నిష్క్రమణ ఇవ్వటానికి, అంతేకాని ఆ ఇంట్లో ఎలాంటి ఆత్మలు లేవు, కానీ మీరు నా మీద కోపం ద్వేషంతో మీరు నన్ను అర్థం చేసుకోలేదు అని చెప్తాడు. అదంతా విన్న నయన ఏడుస్తూ అమ్మని చెల్లిని ఒకసారి చూడాలని ఉంది అని అడగ్గా ఆదిదేవ్ నయనాని వారి దగ్గరికి తీసుకుని వెళ్ళగా వారు నయనాకి నది ఒడ్డున పిండ ప్రదానం చేస్తూ ఉంటారు. వారిని చూసిన నయన చాలా ఎమోషనల్ అవుతుంది. ఇప్పుడే ఆదిదేవ్ తనతో ఆత్మలు అనేవే లేవు అని నిరూపించడానికి వచ్చిన మీకు ఇలా జరిగే, ఇప్పుడు నువ్వే ఆత్మగా ఉన్నావు, ఇంకా నువ్వు ఈ లోకాన్ని విడిచే సమయం అయ్యింది తల్లి, మరణాన్ని మనం అంగీకరించినప్పుడు మృత్యువు మనల్ని వేటాడుతున్నట్లు కనిపిస్తుంది అంటాడు. అందుకే అపర్ణ వినయ్ అండ్ కళ్యాణ్లను నల్లటి ఆకారం వెంటాడి చంపుతుంది. నువ్వు మరణాన్ని అంగీకరిస్తే మృత్యువు నీకు దైవదూతలా మారి నిన్ను తీసుకెళ్తుంది, ప్రశాంతంగా వెళ్ళిపోయి మళ్ళీ ఒక తల్లి గర్భంలో పాపలా పుట్టి కొత్త ప్రయాణం మొదలుపెట్టు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళబోగా అప్పుడే నయనాకి ఆకాశంలో తనని తీసుకెళ్లే దైవదూత కనిపించగా అది చూసిన నయన నేను వెళ్ళను అని గట్టిగా అరుస్తుంది. దాంతో ఆదిదేవ్ షాక్లో ఉండిపోతాడు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.